రాష్ట్రంలో? అది చెప్పాలి కదా ఎక్స్ప్లెనేషన్. అవును. చూద్దాం మరి ఆయన డైలీ బ్రీఫింగ్లో ఏమైనా చెప్తారేమో. ఇప్పుడు కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు కదా, అప్పుడు చెప్పాలి. ఓకే, ఫిర్యాదు అయితే ఉంది సార్. గత 2 రోజులుగా ఎప్పుడు లేనటువంటి ఒక పెద్ద ఆరోపణలు ఉత్తరాంధ్రలో వైరల్ అవుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ది కూడా అంతే. అవును, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కోర్టు ఇచ్చింది. ఒక విధంగా షాక్ అయ్యారు. వాళ్ళేమో నిబంధనల ప్రకారం టెక్నికల్గా ఇచ్చారు. ఇంత చేసినా బయటికి రాగలిగాడు అనేది ఎన్డీఏ శిబిరానికి కొంచెం అది కొంచెం వాళ్ళ ఇబ్బంది, లేకపోతే కొంచెం షాక్ లాగా అయింది. అప్పుడు మళ్ళీ కొత్త కేసులు, ఇంకా 2-3 కేసులు ఉన్నాయి. అవి ఒకటి హత్యా ప్రయత్నం, ఫిర్యాదు ఒకటి, ఇంకొకటి అని 3 కేసులు పెట్టారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మీరు నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన తర్వాత అక్కడ కేసులు పెట్టడం ఏంటండి, ఇది ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో చేశారు అని ఆయన ఆరోపణ చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. ఒకటైతే నిజం, ఆయనకు బెయిల్ ఇచ్చారు కానీ స్వేచ్ఛ ఏమీ ఇవ్వలేదు. చాలా రిస్ట్రిక్టెడ్గా కౌంటింగ్ అప్పుడు చెక్ చేసుకునే అధికారం ఉంది కాబట్టి అంతవరకే ఇచ్చారు. సరే, అది కూడా ఎలా చాలా ఆసక్తికరమైంది. కానీ అప్పుడు కోర్టు 3 కేసుల మీద విచారణ జరిపింది. ఇవి ముందే నమోదైనాయి, 22వ తారీఖే నమోదయ్యాయి. వీళ్ళు వాదించారు, కావాలంటే మీరు రికార్డులు పరిశీలించండి అని వాళ్ళు చెప్పారు. సో కోర్టు రికార్డులు పరిశీలించి బెయిల్ ఇచ్చింది. దీన్ని బట్టి మామూలుగా ఇంప్లికేషన్ ఏమంటే అంతకు ముందు కాదు, కోర్టు సాటిస్ఫై అయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో కోర్టు సాటిస్ఫై అయింది. అందుకనే ఇక్కడ ఆయన 5వ తారీఖు వరకు అయితే మీరు అరెస్ట్ చేయకండి అంటే అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వును పునరుద్ఘాటించింది. ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా ఊపిరి పీల్చుకోవడంగా భావిస్తారు కదా. అదే బహుశా సజ్జలు ఈ 2 అంశాలు కలిసి ఇందాక చెప్తూ ఒక ఆరోపణ కూడా చేస్తున్నాడు ఆయన. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వాళ్ళు చెప్పినట్టే వ్యవహరిస్తుంది, నిష్పక్షపాతంగా ఉండాలి. సార్, ఏంటి సిఎస్ జవహర్ రెడ్డి మీద ఆరోపణలు ఏంటి? ఉత్తరాంధ్రలో వేల కోట్ల రూపాయలు భూ అక్రమాలతో ఈయనకి సంబంధాలు ఉన్నాయని జనసేన డేటాతో సహా ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తుంది. జనసేన కార్పొరేటర్ ఒక ఆయన నిన్న కూడా పెట్టారు, పీతల యాదవ్ అని. ఇప్పుడు నేను అనుకుంటాను ఈ 2-3 రోజుల్లో దీని మీద జరిగేదేమీ ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ లేదు, ఉండటం అంటే ఉంది, లాంఛనంగా ఉంది, కానీ కొత్త ప్రభుత్వం రావాల్సిందే కదా. సో ఎన్నికలు అయిన తర్వాత ఎట్లాగో వాళ్ళే అధికారంలోకి వస్తూ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు హడావుడి చేసే కంటే వచ్చిన తర్వాత ఆ పూర్తి వివరాలతో చూసుకోవడం చాలా మంచిది. రెండోది, ఓకే, విశాఖపట్నంలో చాలా భూమికి సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు కూడా సిట్ చేశాడు. దాని నివేదిక పూర్తి అప్పుడు బయటికి రాలేదు. అప్పుడు బీజేపీ విష్ణుకుమార్ రాజు కూడా విశాఖ గురించి మీకు బాగా తెలుసు, విష్ణు కూడా చేశారు. అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్యలో చాలా నడిచింది. కాబట్టి ఇందులో ఒకరు కాదు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలని అనేక మంది మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి మీద ఒక దశలో వచ్చాయి. సో రేపు ప్రభుత్వం రాగానే ఫలితం, తీర్పు వచ్చి వాళ్ళ పవర్ స్టారే అదేదో అదే అవుతారు ఇది అవుతారు అంటున్నారు. కాబట్టి సార్ నేను వెంటలేదు, ఏమవుతారు పవర్ స్టార్? బాలేవారు మీరే కదా ముందు డిసైడ్ చేసేది. లేదు సార్, ఏంటి వర్మ గారిని కూర్చోబెట్టుకొని మీరేమో మరో రూపమైన పిఠాపురం ఆయన కూర్చోబెట్టి అంతసేపు మాట్లాడారు. ఆయన ఇదే చెప్పారు సార్, గెలుస్తారని చెప్పారు తప్పించి ఆయన ఏదో నేను మామూలుగా అంటే కీలక పాత్ర, చక్రం తిప్పడం ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అప్పుడు ఇలాంటి అంశాలన్నీ అక్కడ పెడితే నిజానికి రిజర్వ్ చేసుకొని ఎలాగో ఇలాంటివన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎక్కువగా చేస్తుంది, కానీ జనసేన ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ డీటెయిల్స్ సేకరించడం ఏంటి అని. లేదండి, వైజాగ్లో జనసేన కొంచెం యాక్టివ్ కదా, ఉత్తరాంధ్రలో. అందులో ఈయన కార్పొరేటర్ కొంచెం అవన్నీ తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. ఇలాంటి ఆరోపణలు ఇదివరకు కూడా ఉన్నాయి. వాటిని ఏదైనా చట్టబద్ధంగా వాటిని విచారించడం తప్ప వేరే ఇంకేవి రెండో మార్గం ఉంది. కానీ ఈ సమయంలో ఎన్నికల కమిషన్ ఏదో చర్య తీసుకుంటుందని నేను అనుకోను. ఎన్నికల కమిషన్ అంతే కదా, ఎన్నికల కమిషన్ పరిధికి మించినటువంటి ఒక అంశం ఇది. ఇప్పుడు ఉదాహరణకు లేకపోతే అన్ని ఇప్పుడు ఎన్నికల కమిషనే చూసుకోవచ్చు కదా, ఒకరి మీద ఒకరు చేసిన ఆరోపణలన్నీ. వాళ్ళు ఏదైతే ఎన్నికల ప్రక్రియతో ముడిపడిందో అంతవరకు వాళ్ళు చూస్తారు, అంతేగాని ఇంకోటి ఏం లేదు. తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం అజెండాలో ఫస్ట్ పాయింట్గా ఇది పెట్టుకోమనండి, సరిపోతుంది కదా. సార్ ఏంటి విశాఖ నేను చెప్పేది రీజనబుల్ కదా. విశాఖ మీద ఎక్కువ ఫోకస్ పడుతున్నా సార్. 8, 9, 10 విశాఖలో ఉన్న హోటల్స్ అన్నీ కూడా బుక్ చేశారట. 9ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం. అయితే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు, కొన్ని ఛానల్స్ అక్కడికి వెళ్ళి హోటల్ రూమ్స్ అన్నీ కూడా ఈ 3 రోజులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్న నేపథ్యం ఎలా చూడాలి ఇది? అంటే సత్యం ఈ రెండింటికి మధ్యలో ఎక్కడో ఉంటుంది. అంటే అస్సలు లేవు అనేది అంటే లేకుండా, విశాఖ చాలా పెద్ద నగరం కదా.
నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అక్కడ ప్రమాణ స్వీకారము ఇవన్నీ కూడా టెంపో పెంచడానికి నిలబెట్టడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నం. నిజానికి అంత ఇదేమో అక్కర్లేదు. 4వ తారీఖు కౌంటింగ్ జరిగితే 8న అంటే కావాల్సినంత టైం ఉంటుంది. చాలాసార్లు ఇలాంటివి ఒక పూటలో నిర్ణయమై మీడియా కన్వే చేసి పెట్టేస్తూ ఉంటారు. అటువంటిది ఒక 15 రోజుల నుంచి ఇదే ఇదంతా అంటున్నారంటే 2 విషయాలు. వాళ్ళు విశాఖపట్నం మీద తమ పట్టును ఫిక్స్ చేసుకునే ఒక ప్రయత్నం ఇందులో చేస్తున్నారు. రెండోది మేము రాబోతున్నాం, గెలవబోతున్నాం, అందుకే మేము గ్యారంటీకి చెప్తున్నాం. మీరు చెప్పట్లేదు కదా. చంద్రబాబు అంటే అందుకే బుద్ధా వెంకన్న చెప్పాడు పాపం. అదే వేరే అయిపోయింది అనుకోండి. అందువల్ల ఇంకా రెండోది మీరు చెప్పిన వార్త నేను కూడా చూశాను. బెజవాడలో చాలా అన్ని హౌస్ఫుల్ అనేది బిజినెస్ బుస్ అనేది హెడ్డింగ్ పెట్టారు. అవన్నీ లేవు, మేము విచారించాం, అన్నీ ఖాళీగా ఉన్నాయంటున్నారు. అన్నీ ఖాళీగా ఉంటాయని కానీ అన్నీ బుక్ అయి ఉంటాయని కానీ నేను అనుకోవట్లేదు. కొంతమంది ఆసక్తి ఉన్నవాడు బుక్ చేసుకొని ఉండవచ్చు. దానికి ఏం రాజకీయ ప్రాధాన్యత లేదు. నిజానికి హంగామా తప్ప. దాంతో అంటే దీనివల్ల మా హోటల్ బిజినెస్ అంతా పడిపోయిందని చెప్పి ఆ యాజమాన్యాలు, హోటల్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారట. ఏమని ఏంటి ఫేక్ వార్తలు పెట్టి మా బిజినెస్ను పాడు చేస్తున్నారు, అన్ని మా ఖాళీగా ఉన్నాయి, ఫుల్ అని ఎలా ప్రచారాలు వాళ్ళ ప్రకటన. వాళ్ళు విశాఖ హోటల్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటన చేస్తే సరిపోతుంది కదా. మన మిత్రులే కదా అక్కడంతా టిఫిన్ పెద్ద పెద్ద హోటల్స్ వేసి కూడా ఉన్నాయి కదా. అవును. కాబట్టి అన్ని పేర్లు నాకు ఇప్పుడు గుర్తులో ఒక డాల్ఫిన్ ఉంది, ఒక దాస్పల్లా ఉంది, ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఏముంది పెద్ద పెద్ద వాళ్ళు ప్రకటించి వాటిలో ఎప్పుడు బుక్ అవుతూనే ఉంటాయి. వాటికి ఎలా వాటికి రెగ్యులర్ కస్టమర్స్ ఒక లెవెల్లో ఉంటారు. హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు ఐ థింక్ హోటల్ ఓనర్స్ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్. హోటళ్ళను రాజకీయాలకి మరీ ఎక్కువ లాగక్కర్లేదు. ఇక్కడ 2 సెక్షన్స్ నేను అనుకుంటున్నా మధ్యస్థంగా ఉండొచ్చు ఆసక్తి ఉన్నవాళ్ళు. అక్కడ ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ అంతా ఖాళీ చేసాం, విశాఖపట్నానికి ఏం పోదు కదా. హాలిడేస్ కదా, హాలిడేస్. మామూలుగా కూడా విశాఖలో కొంచెం వెకేషన్కి వెళ్ళటము లేకపోతే అటు ఇటు పోవటం జరుగుతూనే ఉంటుంది. అందుకని దాన్ని పెద్ద పొలిటికల్ పాయింట్గా చేసుకోగలిగింది ఏం లేదు. వైసీపీ వాళ్ళు అలా ఆలోచిస్తున్నమాట, ప్రిపేర్ అవుతున్నమాట నిజం. అవును. ఇంకా ఎన్ని హోటళ్ళు ఎన్ని రూములు బుక్ అయ్యాయి అనేది ఆ వార్త రాసిన వాళ్ళు ఎవరో తెలియజేస్తే సరిపోతుంది. ఓకే, లైవ్లో చూపించి ఇదిగో ఈ రూమ్ ఖాళీగా ఉంది, ఇటువైపున వెస్ట్లో అటువైపు రూమ్ ఖాళీగా ఉంది. ఇట్లా సార్ మరొక కీలకమైన అంశం గత కొన్ని రోజులుగా అందరిలోనే మెదులుతుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం, మీరు వీటి మీద చాలా సందర్భాల్లో చాలా ఛానల్స్లో మాట్లాడారు, మీరు సొంతంగా వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పటికీ కూడా దీని మీద ఒక క్లారిటీ రావట్లేదు. అది పెరిగిన ఓటు శాతం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, పోల్ పర్సంటేజ్ వివిధ రకాలుగా వర్ణించే పరిస్థితి. సో ప్రజలకు కానీ లేకపోతే పార్టీ నేతలకు కానీ మీకున్న అనుభవంతో దీన్ని కొద్దిగా అంటే అబౌట్ 2% ఓటింగ్ బ్రాడ్గా ఒక 2% పెరిగింది. కొన్ని పట్టణాల్లో అయితే కనుక ఒక 19-20 నియోజకవర్గాల్లో 7.5% దాకా, అంటే 8% ఇంచుమించుగా దాకా కూడా పెరిగింది. 2 నుంచి తగ్గింది కూడా కొన్ని చోట్ల, 19 నియోజకవర్గాల్లో తగ్గింది. ఓకే. సో ఇప్పుడు ఇంతకు బ్రాడ్గా రూరల్ గ్రామీణ నియోజకవర్గాల్లో బాగా పెరుగుదల ఉంది. 64 గ్రామీణ నియోజకవర్గాల్లో పెరుగుదల ఉంది. ఓకే, గణనీయంగా 2%. తర్వాత వేరేవి కూడా కలిపి చూస్తే 124 గ్రామీణ నియోజకవర్గాలు అవుతున్నాయి పెరిగినవి 124లో వివిధ స్థాయిల్లో. ఇంకోటి పెరిగిన ఓట్ల శాతం, మహిళల ఓట్ల శాతం ఎక్కువగా ఉంది. ఉదాహరణకు ఒక 17 నుంచి 19 లక్షల ఓట్లు పెరిగాయి అనేది ఒక అంచనా. ఫస్ట్ రిపోర్ట్లో 17 లక్షలు ఉంది, సెకండ్ ఫైనల్గా వచ్చిన దాంట్లో 19 ఉంది, మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఇందులో 3 లక్షల మటుగా పురుష ఓటర్లు, బ్రాడ్గా చెప్తున్నా, పాయింట్లు అవి తీసేసి. సో 15-16 లక్షల మహిళా ఓటర్లు పెరిగారు. ఓకే. సో గ్రామీణ ఓటర్లు ఇంత భారీ ఎత్తున ఇన్ని 124 నియోజకవర్గాల్లో గ్రామీణ ఓటర్లు పెరగటం, మహిళలు దాదాపు 80% కదా. అవును. 19 లక్షల్లో 13 లక్షల మహిళలు, అంటే మహిళల మొగ్గు ఎటువైపు ఉంటుందని. ఇది దేశవ్యాప్తంగా కూడా సెఫాలజీలో ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇంకా ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఏంటంటే గ్రామాల్లో 60%, పట్టణాల్లో 40%. వైసీపీ దగ్గరికి వచ్చేసరికి గ్రామాల్లో ఓవర్వెల్మింగ్గా వాళ్ళకి 60% ఉంటుంది, వీళ్ళకి 40% ఉంటుంది. తెలుగుదేశానికి వచ్చేసరికి గ్రామాల్లో 35%, పట్టణాల్లో 65% ఉంటుంది అనేది ఒక లెక్క.
ఏంటి అంత డిఫరెన్స్ ఏంటండి? వాళ్ళు ట్రెడిషనల్ వాళ్ళ బేస్ అది, వాళ్ళ బేస్. దానికి తోడు వీళ్ళు అనుసరించిన పద్ధతులు అనండి, ఇంకోటేనండి, వీళ్ళు బలంగా ఉన్న ప్రాంతాల్లో గ్రామాలు ఎక్కువగా ఉండటం అనండి, రూరల్ ఓటింగ్, అర్బన్ ఓటింగ్, ఎక్కువ 3-4 రకాలుగా. ఇవి నిజానికి మేము తాజాగా చేసిన చర్చే కాదు, ప్రణయ్ రాయ్ చెప్పినవి నేను మీకు చెప్తున్నాను. ఈ రూరల్ అర్బన్ డివైడ్ నేను ప్రణయ్ రాయ్ చెప్తున్నాను, మిగిలిన 2-3 తాజా. కాబట్టి గ్రామాల్లో ఓటింగ్ చాలా ఎక్కువగా పెరగటం అన్నది ఎవరికి ఉపయోగమవుతుందంటే, వైసీపీ వాళ్ళ ఓటింగ్ ఎక్కువ గ్రామాల్లో ఉంటుంది. డౌన్ ట్రాడన్ సెక్షన్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఉదయం నాకు ఎవరో వాస్తవంగా ఒక ఆయన పొద్దున్నే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఏమని, ఇదిగోండి ఆయన చెప్తున్నట్టు నోట్ చేసుకుని, నేనేది మామూలుగా కూడా కాదు, ఇదేదో కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, పూరర్ సెక్షన్స్ అటు ఉన్నారు, అర్బన్ మిడిల్ క్లాసు, ఓపెన్ సెక్షన్స్ అన్నాడు ఆయన. అంటే